ప్రభుత్వాల పరంగా చూస్తే ఒకలాగా ఉంది. వ్యక్తుల పరంగా కేసీఆర్‌ను ఇటు రేవంత్ రెడ్డిని గనుక పోల్చి చూస్తే ఎట్లా ఉంది మీకు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 5 నెలలు 5 నెలలు యాహ్! పూర్తి అయింది. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కేసీఆర్ ఒక 60 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు. ఆ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా తన 10 సంవత్సరాల కాలంలో తన విధాన రూపకల్పనలో, విధాన నిర్ణయాల్లో, విధాన అమల్లో మనకు కనిపించింది. అది కొన్నిసార్లు ప్రజలకు వ్యతిరేకమైన అభిప్రాయం విధానాలు ఉండొచ్చు, ప్రజలకు అనుకూలమైన విధానాలు ఉండొచ్చు, ఎంతో కొంత మేలు చేసే విధానాలు ఉండొచ్చు. ఏమైనా కూడా మనకు అది కనిపించింది. రెండోది ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాత్ర ఆయనకు ఉంది. మనమేమి ఎవరిని తక్కువ చేయడానికి లేదు. ఎవరి చరిత్ర వారికి ఉంటుంది. ఒకరి చరిత్రని తీసివేసే హక్కు ఎవరికి లేదు చరిత్రలో. ఆయన ఆ కాలంలో అటు పార్లమెంటులో ఒక ఉద్యమ నాయకుడిగా, టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా తన పాత్ర నిర్వర్తించాడు. ఆ నిర్వర్తించిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఆ అనుభవాలతో తెలంగాణ ఎట్లుండాలో అనుకున్నాడు ఆయన. ఆయన అనుకున్న పద్ధతిలో, ఆయన అనుకున్న విజన్లో, తర్వాత అభివృద్ధి నమూనా పట్ల నాకు ఏకీభావం ఉండకపోవచ్చు, లేదు కూడా చాలా విషయాల్లో. కానీ తన అనుకున్న పద్ధతిలో తెలంగాణ నిర్మాణం చేయాలనుకున్నాడు. 10 ఏళ్ళు పనిచేశాడు. ఓకే, అది ఆయనకు సంబంధించిన. రెండోది మెచ్యూరిటీ ఎట్లా వస్తుందంటే వయసు రీత్యా మెచ్యూరిటీ వస్తుంది, అనుభవం రీత్యా మెచ్యూరిటీ వస్తుంది. ఆ రకంగా పార్లమెంటరీ రాజకీయాల్లో కేసీఆర్కున్న మెచ్యూరిటీ ఓ రకమైనటువంటి ఒక స్థాయి మెచ్యూరిటీ. ఓకే, ఇక రెండవది ఇటు రేవంత్ రెడ్డి గారు వస్తే, రేవంత్ రెడ్డి గారు ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడు. జెడ్పీటీసీ, టీఆర్ఎస్ లోకి వచ్చాడు, ఎమ్మెల్సీ అయ్యాడు. సరే, వాళ్ళకి పడలేదు. పడకపోవటం మూలంగా మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు, టీడీపీలో చేరిపోయాడు. అటు నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. సరే, కాంగ్రెస్లో అనేక కేసులు ఇవి అన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు. అయితే ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారిని అసెస్ చేయాలంటే, ఏదైనా ఒక విధాన నిర్ణయం తీసుకుంటే ఆ విధాన నిర్ణయం మీద మంచి చెడులు, దుష్ఫలితాలు, మంచి ఫలితాలను మనం అంచనా వేయవచ్చు. ఇప్పటి వరకు ఆయన తీసుకున్న విధాన నిర్ణయం ఏమీ లేదు. 5 నెలల కాలం ఏదో బస్సు స్త్రీలకి మంచి నిర్ణయం. చాలామంది స్త్రీలు ఎక్కడికైనా వెళ్ళగలిగే ఒక అవకాశం, ఇంకా ఎక్కువ బస్సులను వేసి ఎంత నష్టం వచ్చినా కూడా ప్రభుత్వమే భరించి, ఇప్పుడైతే బస్సులలో గొడవలు పడుతున్నారు. అక్కడక్కడ చాలా ఇరుకుగా ఉంటున్నది, కాలు పెట్టలేని సందు ఉంటున్నది. ఎక్కువ బస్సులను వేసినప్పుడు ఆ పరిస్థితి పోతుంది. ఇంకా ఎక్కువ బస్సులను వేసి వాళ్ళకి సౌకర్యం కల్పించాలని నేను కోరుకుంటున్నా. ఆ విషయంలో బాగుంది. ఇక మిగతా విషయాల్లో ఏ నిర్ణయం చేయలేదు ఆయన. అమలు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఇంకా మొదలు పెట్టలే. రైతు బంధు అన్నాడు, రైతు బంధు కూడా పరిపూర్తి కాలే. మొన్న ఏదో ఎలక్షన్స్ ముందు మొన్న కొంత వేశారు. ఇంకా ఆయన చెప్పిన నిరుద్యోగం నుంచి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, ఏమిటి అనేది ఆయన పట్ల ఆయన దగ్గర ఏముందో తెలియదు. మేము దాని మీద పనిచేస్తున్న వాళ్ళకి మాకు స్పష్టత ఉన్నది. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏమిటి అనేది ఆనాడు కేసీఆర్కు చెప్పాను నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్తా సందర్భం వచ్చినప్పుడు, ఓపెన్ గానే మీ ద్వారా మీ మీడియాలోనే చెప్తా ఒక సందర్భం. కనుక తర్వాత విద్యాలయాలు చాలా విచ్ఛిన్నమైపోయాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో విద్యాలయాలను పట్టించుకోలేదు, సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి. ప్రాథమిక విద్య నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ వరకు. తర్వాత వైద్యం చాలా ముఖ్యమైనది. ఇవాళ తెలంగాణ సమాజంలో ప్రజలు ఖర్చు పెడుతున్న డబ్బల్లా 2 రంగాల్లోకి వెళ్తుంది. ఒకటి విద్య, 2 వైద్యం. ఈ రెండింటికి వెళ్తుంది. ఈ రెండింటిని సింహభాగం, ఈ రెండింటిని కేసీఆర్ నిర్లక్ష్యం చేశాడు. ఆయన విధాన నిర్ణయాల్లో ఇవి చాలా, అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేసినా సమూలమైనటువంటి మార్పులోకి వెళ్ళలేకపోయారు. దాని మూలంగా ఏమైందంటే అక్కడ ప్రజలు ఎక్కువ డబ్బు అంతా కూడా ప్రైవేటు హాస్పిటల్స్ లోకి వెళ్ళే పరిస్థితి, తర్వాత విద్యా విషయానికి వచ్చేసరికి ప్రైవేటు విద్యలోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. దాని మూలంగా ప్రజలు గురుకులాల సంఖ్య పెంచాడు. గురుకులాలు ఎంత పెద్ద, అంటే ఎంత చిన్న సంఖ్యను ఎంత పెద్ద దాకా తీసుకెళ్లారు. దాదాపు 1000 గురుకులాల వరకు తీసుకొచ్చారు. ఆ రోజుల్లో అవి ఎంత 160, 170 గురుకులాలు ఉండేవి. చాలా గురుకులాలను పెంచారు. కేజీ టు పీజీ వైపు అడుగులు పడ్డాయి, కానీ ఎక్కడో
అయితే వాటికి మౌలిక వసతులు కల్పించలేకపోయాడు. కరెక్ట్. ఇప్పుడు ప్రైవేట్ బిల్డింగ్ లో పెట్టాడు, ఓకే. టీచర్ రిక్రూట్మెంట్ లేదు, ఓకే. కనుక దాని మూలంగా చాలా సమస్యలు వచ్చేసాయి. ఓకే. స్కూల్ అయితే పెట్టాడు కానీ మౌలిక వసతి లేదు. ఓకే. అయితే ఇప్పుడు మరి ఈయన వీటి విషయంలో ఆయన విజన్ ఏమిటి అనేది ఇప్పుడు ప్రకటించలేదు. ఓకే. విద్యాశాఖ మంత్రి లేడు అవును. ఇప్పటి వరకు. సరే, ఆరోగ్య శాఖ మంత్రి అంటే ఆయనకి ఇచ్చారు, ఉమ్. వాటికి నిధులు ఏమిటి, విధానాలు ఏమిటి, రిక్రూట్మెంట్ ఏమిటి, ఇంకా ఏమి అమలు కాలే. అందుకోసం రేవంత్ రెడ్డి గారిని, అంటే నేను రాజకీయ నాయకుని కాదు కనుక ఏది పడితే అది అవజడుగా మాట్లాడకూడదు, చూద్దాం. అంటే మీరు మాట్లాడేది ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. అదే అదే చాలా సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే అందుకోసమే నేను అడుగుతున్నా, అంటే మీరు ఒక మాట అన్నారు, Yes. ఇంతవరకు ఆయన విధాన నిర్ణయాలు ఏం తీసుకోలేదని. అవును. కానీ ఉమ్. ఆయన మేనిఫెస్టో కానీ, అవును. ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు కానీ, ఆయన చెప్పింది ఏది కూడా సక్రమంగా ఈ క్షణం వరకు ఏది జరగల, అవును. జరగట్లేదు కూడా. అవును, వాస్తవం. అంటే ఎలక్షన్స్ ఉన్నా కూడా ఉమ్. ఆయన చేయలేకపోయాడు. మామూలుగా రాజకీయ నాయకులు ఎలక్షన్లు ఉన్నాయంటే అవును. అలర్ట్ గా ఉంటారు, అంతే కదా. కరెంటు పోకుండా చూసుకుంటారు, నీళ్ళు వచ్చేలాగా చూసుకుంటారు, అవును. ప్రజలకు అన్ని టైంకి అందేలాగా చూసుకుంటారు. చేస్తారు. కానీ 6 నెలలు అది కూడా జరగల. చేయలేదు. అదేదో యూనివర్సిటీలో ఏదో కరెంటు సరిగ్గా లేదు, అందుకోసం హాస్టల్స్ హాస్టల్ మూస్తామని మూస్తామనే. ఒక చిన్న సర్క్యులర్ వస్తే దాని మీద రాజకీయం చేసేది. కానీ ఆ, మరి ఇప్పుడు ఏమైంది ఫ్యాక్ట్, నిన్న వరంగల్లో నిన్న న్యూస్ చూసాం, అవును. వరంగల్లో 5 గంటలు హాస్పిటల్లో కరెంట్ లేదు, లేదు. లేక రోగులు చాలా ఇబ్బందులు పడ్డారని న్యూస్ వచ్చింది. అవును. కనుక ఎప్పుడైనా ఒక సమస్య ముందుకు వచ్చినప్పుడు దాన్ని మెచ్యూర్డ్గా ఆలోచించి ఆ పరిష్కారం ఏమిటి, దాని లోతుపాతులు ఏమిటి, లోపాలు ఏమిటి అనేది ఆలోచించాలి తప్ప Right. కేవలం దాని మీద ఏదో ఎదుటోడిని మనం పూర్వపక్షం చేయాలి, ఎదుటోడిని కాస్త డిఫెన్స్లోకి నెట్టాలని మాట్లాడినంత మాత్రాన ప్రయోజనం జరగదు. రైట్. కాసిం గారు, మీరు ఒక్కటి చెప్పండి. ఆ. అంటే మీ రాజకీయ నేపథ్యాలు లేదంటే మీకున్న అన్ని పక్కన పెట్టి ఒక క్షణం, ఒకప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో, సరే మీకు కొన్ని రంగాల మీద కోపం ఉంది, అది వదిలేద్దాం, నీళ్లు, కరెంటు, ఇట్లాంటి కొన్ని మౌలికమైన, అంటే ప్రజలకు ఏదైతే ఇంపార్టెంటో వాటి విషయంలో ఆ ప్రభుత్వం అద్భుతమైన చర్యలు తీసుకుంది. మనం చూసాం ఫలితాలని. ఎండాకాలంలో కూడా మత్తళ్ళు వాడిన సందర్భాలు మనం చూసాం. సడన్ గా ఇక్కడికి రాగానే ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు, ఎక్కడ తేడా ఉంది? అంటే ప్రభుత్వ యంత్రాంగము నడపడం అనేది అంత చిన్న విషయం కాదు. రైట్. ఒక చిన్న సంఘాన్ని నడపడమే చాలా సవాల్. ఒక చిన్న యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్లో 10 మంది ప్రొఫెసర్లు ఉంటారు, ఒక 100 మంది విద్యార్థులు ఉంటారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దాన్ని నడపడమే చాలా పెద్ద సవాల్ కదా. అట్లాంటిది 4 కోట్ల మంది ప్రజలు కలిగిన ఈ రాష్ట్రంలో, 4 లక్షల మంది ఉద్యోగులు కలిగిన ఈ రాష్ట్రంలో, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇన్ని ప్రతిపక్ష పార్టీలు, ఈ వ్యవస్థను నడపాలంటే అంత చిన్న విషయం కాదు, మాట్లాడినంత విషయం ఈజీ కాదు. కరెక్ట్. అందుకే రేవంత్ రెడ్డి గారు మొత్తం వ్యవస్థల మీద ఆయనకి ఇంకా గ్రిప్పు రాలేదు. ఆ గ్రిప్పు రావాలంటే రాజకీయ కామెంట్లు చేస్తే గ్రిప్పు రాదు. మనం ఎప్పుడైనా సరే మన పని మాట్లాడాలి. వర్క్ స్పీక్స్ అంటారు కదా, అంతే కదా, పని మాట్లాడాలి. yes. అవును, కేసీఆర్ మాట్లాడాడు, ఇంకో నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. దానికి వెంటనే ఉలిక్కిపడి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. 4 రోజుల తర్వాత నువ్వు పని చేసుకుంటూ పోతే ఈ పని రిజల్ట్ ఇంకొక 5 నెలలకి చూపిస్తుంది. అంతే అరే, కదా. ఆ రోజు ఏం మాట్లాడలేదు కానీ నిజంగా వీడు పని చేసి చూపెట్టాడు కదా వీళ్ళు అనేది తెలిసిపోతుంది వెంటనే. అవును. అందుకోసమే పని మీద కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అన్ని రంగాలను కూర్చోబెట్టుకొని లోపలి వరకు, ఎందుకంటే ఎన్ని విషయాలు గ్రాస్పింగ్ పవర్ అంటారు కదా, గుర్తుంచుకునే శక్తి కూడా ఉండాలి రాజకీయ నాయకుడికి. ఆ శక్తి ఉండాలి, గ్రహించగలగాలి. ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పే విషయాలని కేవలం ఐఏఎస్ ఆఫీసర్లు ఒకసారి తప్పుదారి పట్టిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పే విషయంలో వాస్తవం ఎంత అనేది మనకు అర్థం కావాలంటే మనకు ప్రత్యేకమైన స్టడీ ఉండాలి. అట్లాంటి స్టడీ ఈయన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది, గ్రిప్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికోసం ఏం చేయాలంటే విస్తృతమైనటువంటి అధ్యయనం చేయాలి, పర్యటన కూడా చేయాలి.